అంటే ఈ దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పరిపాలన తీసుకొద్దాం అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, తీసుకురావటం అంటే ఇప్పుడు ఎట్టగా అవకాశం లేదు కదా. మోడీ గారు చంద్రబాబు మీద ఆధారపడ్డాడు, ఎలా చేస్తాడు? అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అంతగా ఎక్కువ జరిగినాయి, లెక్క రావు అన్నీ, అవేం లెక్క రావు. చచ్చిపోయిన అందరూ టీడీపీ వాళ్ళే అంటారు, వాళ్ళు చెప్పేది అదే. చచ్చిపోయిన అందరూ టీడీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళు చంపేస్తున్నారు, వైసీపీనే బ్యాన్ చేయమంటారు. అది పద్ధతి. చంద్రబాబు సంగతి తెలియని వరకు ఇవ్వద్దు కూడా ఇవ్వకపోయినా పర్లేదు, వాడు ఎప్పుడైనా సింగిల్ గానే వస్తాడు. 40% ఓట్లు ఉన్నాయంటే వాడు కింగేగా, మనకేం బాధ. ఒక 5 సంవత్సరాలు వచ్చుకుంటే వాడే వస్తాడు మళ్ళా. అదేవిధంగా స్పీకర్ కూడా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. స్పీకర్ వాడు స్పీకర్ వాడు మంచిలే అయినా. ఆ 8 వరకే గొప్ప, అసలు 8 నిమిషాలు వరకే గొప్ప. ఏం మాట్లాడిస్తారు, మాట్లాడినవారు కదా. అదంతా ఈ ప్రభుత్వం మనం భరాయించాల్సిందే. బోట్లు పెట్టారు కోట్ల ముందు, అది అడగండి బియ్యం ఇవ్వమంటే ఉన్నాయంటారా, లేవు అంటారు. బోట్లు ఉన్నాయి, బియ్యం ఉండవు. అది సార్ మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ మనకేమి ఇచ్చింది? అప్పేకి ఇచ్చింది, మనకి ఇచ్చింది అప్పేగా. అదే లేదు, బీహార్కి ఇచ్చింది కదా 50,000, మనకేమి ఇచ్చి 50,000 కోట్లు వాళ్ళకి ఇచ్చింది. మనకేమి ఇచ్చింది? 15,000 అప్పు ఇచ్చింది. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అప్పు కాదు మనకి ఇచ్చింది అని చెప్పేసి కూడా చెప్తుంది పక్కన. నిర్మలా సీతారామన్ చెప్తుంది అప్పు ఇచ్చామని, ఇంకేం చెప్పేది? ప్రత్యేకంగా చెప్తుంది అప్పు ఇచ్చామని చూపిస్తూనే ఉంది. ఇంకేంది మరి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? ఏముంటదండి, అభివృద్ధి అనేది ఏముండదు. ఇది వరకు రోడ్లు వేసాడు, ఆ రోడ్లు కూడా ఉండవు ఇప్పుడు. అప్పుడే రోడ్లు వేసాడు చంద్రబాబు నాయుడు, ఓ అభివృద్ధి అన్నాడు. రోడ్ల మీద ప్రకాశం ఏముండదు, అభివృద్ధి ఏముండదు. చంద్రబాబు జగన్ మీద అయిపోయింది, మళ్ళీ జగన్ రావాల్సింది ఏదైనా కావాలంటే. అంటే వైసీపీ హయాంలోనే రోడ్లు వేయలేదు దెబ్బతిన్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు కదా మరి. అంటే రోడ్లు వేసింది ఇప్పుడు, ఎన్నాళ్ళ నుంచో ఉన్నాయి. వాములు వరదలు జనాభా పెరిగిపోయారు కదా, రోడ్డు పాడవుతుంటే వేస్తుంటే పాడైపోతుంటాయి. అచ్చంగా పాడైపోయింది. ఈ రోడ్డు బాగా కదా, ఇంక 10 రోజులు అండి పాడైపోయి ఉంటుంది. దానికి ఏం చేస్తాడు? ఎవడైనా అంతే, చంద్రబాబు నాయుడు అయినా అంతే, జగన్ అయినా అంతే. ఏం చేయదు. అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేశాం కదా, మంచి అభివృద్ధి పరిపాలన అందిస్తామంటున్నారు. 3 పార్టీలు బీజేపీకి ఏముంటుంది? వాళ్ళు అంతకుముందు చేశారుగా, 14, 19 ఏం చేశారు? 14 నుంచి 19 దాకా చేశారు. అప్పుడు ఉన్నారుగా, అప్పుడు ఆర్యాపడి కొట్టారు. బీజేపీ ఉన్నారుగా, అప్పుడు చెప్పి చేశారా బీజేపీ వాళ్ళకి? బీజేపీ వాళ్ళు చూస్తూ ఉంటున్నారు, ఏం చేయగలరు? చంద్రబాబు నాయుడు ఉండగా ఎవరు ఏం చేయలేరు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంటున్నారు 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు, దీనిపై మీ అది అమరావతి ఆడ అమ్ముకుంటానికి జనాల్ని అది ఏఎస్టీ చేసి అమ్ముకుంటాను తప్ప ఆడేం చేయడు. అదే ఉత్తిమా వాడే చెప్తున్నాడు కదండి, అయ్యేది కష్టం అని. పోలవరం కానీ అది కానీ అయ్యేది కష్టం, ఇప్పుడు ఎప్పుడూ అవ్వదు అని వాడు చెప్పేది మాటేగా, కొత్త వాళ్ళకి చెప్పేది కాదుగా. నా కళ అమరావతిని పూర్తి చేయటమే నా కళ అంటున్నారు కదా. వాడి కళగానే ఉంటుంది, భయమే అది. అమరావతికి లెక్కేసుకోవటం, అమరావతి గురించి కాదు. అమరావతిని అడగటం మీరు చూస్తూనే ఉంటారు కదా, ఏమాత్రం జరిగింది అక్కడ. ఇప్పుడు వెళ్ళాడు, 50 రోజులు 2 సార్లు తిరిగాడు, ఏం చేస్తాడు? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాశనం అయిపోయింది అంటారు. వచ్చే పరిశ్రమని పోయినాయి అంటాడు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా మనకు తెలుసు. సార్ పోలవరం ప్రాజెక్టు మా హయాంలోనే 74% పూర్తి చేసాము, వైసీపీలో 4% కూడా పూర్తి చేయలేదని చెప్తున్నాం. అది పోలవరం అక్కడ వరకు చేసింది, మనకి ఇక్కడ చూడలేం కదా. కాకపోతే చేశాడు, వాడు చేసి తప్పు వల్లే కదా పోలవరం ఆగింది. చంద్రబాబు నాయుడు చేసి తప్పు వల్లే కదా ఆగింది. భయపెట్టాలి రోజు కట్టమని ముందు ఏది కట్టాలో ఏది కట్టదో తెలియదు కాడికి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము ఇన్ని సంక్షేమ పథకాలు అందించాము, మా పైన వ్యతిరేకత లేదంటున్నారు. కానీ వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయిందని మీరు ఏం చెప్తారు? గ్రామ్లింగ్ అంతా ఓడిపోవటమే లేదు. 40% వీటికి అవుతుంది కదా మెజార్టీ. దేన్ని ఓడిపోయేది ఏంటి? గ్రామ్లింగ్ అంతా ఏం చేసిన గ్రామ్లింగ్ ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసుకుందాం, బోనాగాడికి 70,000 మెజార్టీ,
రంగాగా చచ్చిపోయినప్పుడు రత్నకుమారి పోటీ చేస్తే 25,000 మెజార్టీ, ఇదే నియోజకవర్గం 25,000 మెజార్టీ. అదే ఇప్పుడు 70,000 అంటే ఏంది? అంతగా ఇది చేశారా? అంతగా బోండా ఉమ్మ కష్టపడ్డా ఇక్కడ ఉన్న బోండా కలిగే అన్ని ఓట్లు వచ్చాయంటే ఏంటి? అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈవీఎంలు గ్యామ్లింగ్ చేయడానికి లేదు. పక్కా చేశారు. ఈఎంఐ చేయింది వాళ్ళు కాలేదు. 151 వచ్చినప్పుడు ఎలాగ వచ్చాయి? గ్రామీణ చేశారంటే ఇంత మెజార్టీ వచ్చినాయా? 2,000, 3,000, 4,000 మెజార్టీ గెలిచారు. 70 అసలు నారా లోకేష్ 90,000 మెజార్టీ అందండి. 90,000 మెజార్టీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎక్కడ వచ్చింది నారా లోకేష్కి? అక్కడ చాలు. నారా లోకేష్ బోండాగాడి ఉమాగాడి వాడిది ఇద్దరు చూసుకుంటే చాలు ఎంత మెజార్టీ అనేది. అంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా. ఎవరిని ఇండివిజువల్గా ఎవరిని అడిగినా కానీ ఎవరు మాకు వ్యతిరేకత ఉంది అంటలేదుగా. మీరు ఎంతమంది అడిగి ఉంటారు? ఎవరిని చెప్పారా ఇండివిజువల్గా మాకు ఇది ఉంది, మాకు వ్యతిరేకత ఉందని? ఏ పథకాలన్నీ పథకాలన్నీ పొంది ఉండేరా? అది గుర్తు మాట. అంటే కాదండి, ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల మొగ్గు చూపారంటారా? ఆ పబ్లిసిటీ ఇలా చూసాం. బోర్డులు పెట్టారు, 100 అడగండి, బియ్యం ఉన్నాయా అడగండి, లేవు అంటారు. బియ్యం ఉన్నాయా అంటే లేవు అంటారు. కందిపప్పు లేవు అంటారు. వాళ్ళు బ్రేకర్ వాళ్ళు అమ్ముకుంటారు. అది ఏముండదు, చేసిందే కదా. నాకు 60 ఏళ్ళు నేను చూస్తూనే ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటో నాకు తెలుసు.